50 ప్రజా దర్బార్లు చేసిండట. వచ్చిన విజ్ఞాపనలు 5,810, పరిష్కారమైన 4,400. కష్టాలు వింటూ కన్నీళ్లు దుడుస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక ఎజెండాగా సాగుతున్న మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బారు అప్రతిహితంగా సాగుతుంది. కష్టం ఏదైనా మీ వెంట నేనున్నానంటూ ప్రజా దర్బారు తలుపు తట్టిన వారికి అండగా నిలుస్తుంది. ప్రజల కష్టాలను విని పరిష్కరించేందుకు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పదవి బాధ్యతలు చేపట్టిన 3వ రోజు నుంచే ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజా దర్బారు చేపట్టారు. ఇప్పటివరకు 50 ప్రజా దర్బార్లు నిర్వహించారట. ఇది ఒక రకంగా హిస్టారికలే. ఎందుకంటే ఒక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 3rd డే నుంచే ఇంట్లో ప్రజా దర్బారు పెట్టిండు ఉండవల్లి. ఇప్పటివరకు 50 జరిగినట. అంటే 50 రోజుల పాటు జరిగినాయి. 50 ప్రజా దర్బార్లో దాదాపు 5,410 దరఖాస్తులు వచ్చినాయట. 5,810 దరఖాస్తులు వచ్చినాయి. 4,400 పరిష్కారమైనవి. ఇది ఒక రకంగా అద్భుతమైన. ఇది వాస్తవంగా ఈ ప్రజా దర్బార్లు ప్రతి ఎమ్మెల్యే చేయాలి, ప్రతి మంత్రి చేయాలి. నారా లోకేష్ ఏదైతే ఇవాళ చేస్తాడో దాంతో చాలా సమస్యల పరిష్కారం అవుతాయి. అధికారులపైన ఒత్తిడి తగ్గిద్ది, ప్రభుత్వం పైన ఒత్తిడి తగ్గిద్ది. చిన్న చిన్న సమస్యలు కొన్ని ఉంటాయి, అవి నోటి మాటలతో పరిష్కారం అవుతాయి. వాటికి కూడా ఇవాళ అధికారులు, క్షేత్రస్థాయిలోని అధికారులు రోజుల తరబడి ఆఫీసర్లు తిప్పుకుంటున్నారు ప్రజల్ని. ఇక అట్లాంటి పరిష్కారం అవుతాయి. ఒక్కరోజు ప్రజా దర్బారుకు పోతే అవుట్ అయిపోయా, క్లియర్. కొన్ని సమస్యలు కొన్ని కాకపోవచ్చు, ఎందుకంటే 5,810 అప్లికేషన్లు వస్తే ఒక 4,400 క్లియర్ అయినాయి. దాదాపు 1000 పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు 4,400 మందికి మెయిల్ చేసినట్టే కదా. కాబట్టి ప్రతి ఎమ్మెల్యే వాళ్ళ కాన్స్టిట్యున్సీలో పెట్టుకున్నానుకో, ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చే అప్లికేషన్లు తగ్గుతాయి. నారా లోకేష్ ఒక వినూత్నమైన కార్యక్రమం తీసుకోండి, చాలా అద్భుతం. ఇది మామూలు విషయం కాదు. మొత్తం హోల్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు కూడా ఏ మంత్రి ఈ స్థాయిలో ప్రజా దర్బార్లు పెట్టలేదు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పెట్టిండు. ఫస్ట్లో ముఖ్యమంత్రిగా ఆయన కూడా ప్రజా దర్బారు పెట్టి ప్రతిరోజు 8 నుంచి 9 గంటల ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకునేది. ఇక ఆ పద్ధతి ఇవాళ ఫాలో అవుతున్న నారా లోకేష్. ఇది అందరు ఎమ్మెల్యేలు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో క్యాంప్ కార్యాలయం పెట్టుకొని మీ సమస్యలు ఏమైనా నా దగ్గర రండి అని తీసుకుంటే ప్రభుత్వం పైన బర్డెన్ తగ్గిద్ది, అధికారుల పైన బర్డెన్ తగ్గిద్ది, ప్రజల సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఇది నారా లోకేష్ 50 దర్బార్లు చేసిండట. దానికి సంబంధించి ఒక వార్తని